మాజీ సీఎం కేసీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేసీఆర్ ఇంకా భ్రమల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ విధానాలు నచ్చకే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈరోజు ఊహల్లో భ్రమల మధ్యన ఇంకా కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప వీటన్నిటిని చూస్తుంటే కేసీఆర్ గారు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందన్నమాట. బహుశా నేను అర్ధరాత్రి 2 గంటకు 6 ఆయనపై విశ్వాసం లేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో, శ్రీ సోనియా గాంధీ గారు, మల్లికార్జున గారి నమ్మకంతో ఈరోజు 6 ఎమ్మెల్సీలు ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు వచ్చేసారు మిమ్మల్ని వదిలి. ఈరోజు 6 ఎమ్మెల్సీలు కూడా వచ్చేసిన సందర్భం భవిష్యత్తులో అసలు నువ్వు వెంట ఎవరుంటారు? హరీష్ రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నమాట ప్రకారం స్పీకర్ ఫార్మెట్ లో హరీష్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆనాడు అయితే అసలు రుణమాఫీ చేసే వీలే కాదు. ఆగస్టు 15 తారీఖు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా వేస్తారు. ముందుగా మీరు మానసికంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్ గారు ఫార్మెట్లో చేసుకుని రెడీ పెట్టుకోండి. ఆగస్టు 15 రుణమాఫీ చేసి తీరుతాం. ఆ రోజు మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు. మీరు వేసిన సవాల్ పైన మీరు నిలబడి ఉంటే అన్నమాట. ఆనాడు